ఏఎస్ మీడియాకు మేము బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా శ్రీనివాస్ గౌడ్ ఎంబడే ఉండి పనిచేస్తున్నాము. మా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రివర్గ మహబూబ్నగర్కు డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో మాకు మహబూబ్నగర్ 23 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మా ఊరికి అసలు రోడే లేకపోయేది. 2011-12లో మా ఊరికి అంచి గుంతలతో కంకరతో ఏర్పడిన రోడ్ ఉండేది. ఆ రోడ్డుతో పాటు శ్రీనివాస్ గౌడ్ ఊరికి మొదటిసారిగా వచ్చినప్పుడే మా ఊరు ప్రజలు కోరడంతో మా ఊరికి 15 కిలోమీటర్లు హన్వాడ దగ్గరున్న రోడ్డుకి 15 కిలోమీటర్లు డబల్ రోడ్ కల్పించిండు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది రైతులకు చాలా మంది సంక్షేమ పథకాలు అందినాయి మా ఊర్లో. దాంట్లో భాగంగానే మా ఊర్లో చెరుకుటి రాఘవేందర్ రెడ్డి అనే ఒక యువకుడు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్ లో చనిపోయినాక అతని కుటుంబానికి అండగా ఉండడం కోసం ఎవరు లేరన్నా అని ఒక మాట మా గ్రామ పెద్దలతో పాటు శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకుపోవడంతో శ్రీనివాస్ గౌడ్ గారు అతనికి భార్యకు అతని పిల్లలకు అన్ని రకాలుగా ఆదుకుంటా అని చెప్పి మహబూబ్ నగర్ లో బ్యూటీపల్లి దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆమెకు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఏదన్నా ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది. అది అలా ఉండంగానే దురదృష్టవశాత్తు మా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడం, దాంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా మన్య శ్రీనివాస్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ విజయడంక మగం రేపు నుంచే కొనసాగిస్తామని మరొకసారి ఏఎస్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.